హాయ్ హాయ్ నమస్తే దోస్తులు. ఇది మా మెదక్ చర్చి. పబ్లిక్ అయితే కూర్చున్నారు. పోలీసులు బందోబస్తు అయితే చాలా ఉంది. ఫుల్ అడుగడుగున పోలీసులు ఉన్నారు సెక్యూరిటీగా. మా వాళ్ళు ఫోటోలు దిగుతాయి. ఇది మెయిన్ ఎంట్రెన్స్, చర్చిలోకి ఎంట్రీ. తర్వాత మీకు దగ్గరికి దిగుతా. ఈ సైడ్ నుంచి చూస్తే బాలు, అది లొకేషన్ నైట్ పూట వేరే లెవెల్. షాప్లో ఎందుకో ఈసారి తక్కువ పడ్డట్టు అనిపిస్తుంది. చాలా తక్కువ ఐటమ్ షాప్లో అయితే. మా వాడు వాటికి ఉందామని ఆడిపోయి అడుగుతుంది. అని పట్టించుకుంటలేరు. ఇది బస్ స్టాప్ నుంచి ఎంట్రీ. డెకరేషన్ మీద నాకు ఎంత ఏమనిపించలేదు. జెయింట్ వీల్ ఎక్కామని పోదామని అంటే మా వాళ్ళు భయపడతారు చాలా. ఎక్కనియలేరు ఆఖరికైతే. జెయింట్ వీల్ మీద చిన్నపిల్లలు ఆడుకునే ట్రైన్ టైప్ జెయింట్ వీల్ అయితే లొకేషన్ అయితే చాలా బాగుంది. డెకరేషన్ పక్కకున్న ఒక జెయింట్ వీల్ మీద వెళ్తాం. అది నాకు చాలా బాగుంది. వాటర్ లెక్క, స్విమ్మింగ్ లెక్క, గుర్రాది ఒక ఆడుకునే వస్తువులు ఏమంటారు, అదైతే బాగున్నాయి. మా స్మోక్ బిస్కెట్ తీసుకుంటున్నారు. బీడుగులు మరి ఏదో బీడుగులు బాగా తాగి ఎక్స్పీరియన్స్ బాగున్నట్టు ఎట్లు చెప్తుంటాడు. వాళ్ళే చెప్తారా? మా వాడు ఒకడు వాళ్ళే చెప్తారా? నేను చెప్తాను ఒకటి తీసుకున్నాడు. జెయింట్ వీల్ చూస్తే దూరం చూసి చాలా చిన్నగా ఉంటుంది, కానీ దగ్గరికి వస్తాడు వీడు. వాళ్ళందరూ కనుక చికెన్ పకోడీ ఉందని అని వాళ్ళందరూ ఆ జోలిచ్చిండు. ఒక్క చికెన్ పకోడీ ఎట్లా తింటుండో ఎవ్వరు లేడు, వాడు ఒక్కడే తింటుండు. రే ఒక్కసారి చూడరే. ఇది ఇంతకుముందు మెయిన్ ఎంట్రెన్స్ నుంచి లోపలికి దిగుతున్నా కదా, కొంచెం ట్రై చేస్తా. కానీ డెకరేషన్ లైటింగ్ చాలా తక్కువ అనిపిస్తుంది ఈ జనాలకు. దానికి ఆసియాలోనే సెకండ్ ప్లేస్ ఉన్న చర్చి మనది, కానీ డెకరేషన్ ఎంత నార్మల్గా అయితే అనిపించింది నాకు. సాహో సినిమాకి ఆ రోజు నైట్ 9 గంటల షో వెళ్ళినాం. అరే అది బాత్రూమ్ రే బాబు ఎంట్రీ అనుకుందా. సాహో మూవీ అయితే ఫుల్ బుక్ అయిపోయింది, హౌస్ఫుల్ అయిపోయింది. సాహో మూవీ